లోకంలో ఏ జంతువైనా కానీ ఆహారం కోసం వేరే జంతువును చంపుతుంది కావచ్చు, కానీ తన జీవితం బాగుండాలని చెప్పి వేరే జంతువుని చంపుతుందా? ఒక మానవుడే జీవులన్నిటినీ తన జీవితం బాగుండాలని చెప్పేసి బలి రూపంలో జంతువులను చంపడం జరుగుతుంది. ఈ బలి ఇప్పుడంటే చాలా తక్కువ సంఖ్యలో మనం జంతు బలులు చేస్తున్నాం కావచ్చు, కానీ ఒకప్పుడు కొన్ని వేల సంఖ్యలో జంతువులను బలిచ్చేవారంట. అప్పుడు వ్యవసాయానికి ఆధారమైనటువంటి ఆ జంతువులను చంపడం వల్ల వ్యవసాయానికి నష్టం జరుగుతుంది, కాబట్టి జీవహింస చేయరాదు అని చెప్పేసి గౌతమ బుద్ధుడు చెప్పడం జరిగింది. అంతేగాని ఆహారం కోసం జంతువులను చంపకూడదని చెప్పేసి గౌతమ బుద్ధుడు ఎక్కడ చెప్పలేదు. వాస్తవానికి గౌతమ బుద్ధుడు మరణించిందే మాంసాహారం తిని. మరి అలాంటప్పుడు ఆయన ఆహారం కోసం, అంటే మానవులకు ఆధారమైనటువంటి ఆహారం కోసం జంతువులు చంపరాదు అని చెప్పేసి ఆయన ఎందుకు చెప్తాడు? ఇదొక తప్పుడు ప్రచారం.